రాయలసీమలో ఒకప్పుడు రాయలేలిన సీమ ఇది, రతనాల సీమ ఇది. తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు, ఆశ వదిలిపెట్టారు. మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి, నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం. ఇప్పటికే 85% రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. ఇంకో పక్క రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక హార్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు, నీళ్లు పుష్కలంగా వస్తాయి. అందుకే ఇంకోటి ఆలోచించాను. నా ఆలోచన ఇప్పుడు కాదు, 25 ఏళ్లకు మునిపించి ఆలోచిస్తున్నాం. ఏదైతే గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, ఒకప్పుడు అధ్వానమైన రోడ్లు, ఈరోజు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇంకో పక్క ఒకప్పుడు ఫోన్లు పనిచేసేటివి కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలు ఇవన్నీ. అదే ఈరోజు వరదలు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తూ ఉంది. గోదావరి నది ఉంది, ఎన్నో సంవత్సరాలుగా 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. రాయలసీమ ఉంది, నీళ్లు రాకుండా పంటలు వేయకుండా మొన్నటి వరకైతే అనంతపూరు ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చారు. అనంతపూర్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతమే పడుతుంది. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా. అందుకే ఈరోజు మనం కానీ గంగా కావేరి చేస్తే, నదులు అనుసంధానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అది వచ్చే లోపల వంశధార దగ్గర నుంచి గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదులు అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా. అది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే సూపర్ 6 ఏమమ్మా, సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పండి తల్లి, మీకోసం ఎంతో కష్టపడుతున్నాం. 15 నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా, సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు పెంచామా లేదా? చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా? అన్నదాత సుఖీభవ ఇచ్చామా లేదా? తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఏమమ్మా, తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ 6 మంది పిల్లలుంటే 6 మందికి 78,000 ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఏమా నలుగురమ్మా, 4 ఆడబిడ్డలు మా తల్లికి 60,000 అంటే 8,000 తగ్గించి 52,000 ఇచ్చాం. అవునా తల్లి? 52,000 ఇచ్చాం మా ఆడబిడ్డకి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పాలి. చెప్పినప్పుడు 10 మంది 100 మంది అవుతారు. నిన్న కూడా నేను అడుగుతున్నా, దేశంలో ఒక సర్వే చేసి రాష్ట్రంలో నాకు 4వ ప్లేస్ ఇచ్చారు, దేశంలో 3వ ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద. ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నా బలం బలగం మీరే. మీరు నన్ను ఆశీర్వదించండి,
కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది నిరంతరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్లు పెట్టామా లేదా? ఏమ్మా దీపం ఇచ్చామా లేదా? దీపం పెట్టామా లేదా? మీకు ఎవరిచ్చారు దీపం? మొదట నేనే కదా. మళ్ళీ ఇప్పుడు 3 సిలిండర్లు వస్తున్నాయా లేదా మీకు? అన్నింటికంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలు స్త్రీశక్తి జల్సగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎవరిని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి. అవునా కాదా? మీరు అవసరమైతే తల్లి దగ్గరికి పోవాలంటే మీరు పోయి చూసి రావచ్చు. మీ కూతురు దగ్గరికి పోవాలంటే తల్లులు చూడొచ్చు. పెద్దవాళ్ళందరూ కొంచెం కావాలి తిరగాలంటే రాష్ట్రం మొత్తం ఒక 20 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అదే సమయంలో అన్నా క్యాంటీన్లో దేవాలయాల్లో భోజనం కూడా పెడుతున్నాం. అవునా కాదా? 21 దేవాలయాల్లో అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం. నేను రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపిస్తాను. 1,00,000 మంది ఒక సంవత్సరంలో లక్షాధికారులను చేసే బాధ్యత, పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత నాది. ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇలాంటివన్నీ చేసు మీ అందరిని నేను ఒకటే చెప్తున్నా, ఒక్క కార్యక్రమం కాదు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తా. ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ యొక్క నియోజకవర్గం రాజంపేట మంచి నియోజకవర్గం. కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయలా. మొన్న గెలవలేదు కదా. అదేనయ్యా జిల్లా అంటున్నావు, జిల్లా కావాలి. బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేస్తిరి. ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి? నేను వాళ్ళకేం చెప్పగలుగుతామన్నా? అన్నీ ఉంటాయి. మీరు కూడా ఎవరైనా సరే అభ్యర్థి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. నేను ఈరోజు మీరు చూస్తే 164 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే దానికి కారణం అభ్యర్థులు చూడాల, పార్టీని చూశారు. నేను కూడా హామీ ఇస్తున్నా, పార్టీలుగా కంట్రోల్ చేస్తాం, ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన రాజంపేటల అభివృద్ధి, ఒంటిమిట్ట శ్రీరాముడు ఆలయాన్ని నేనే ఆ రోజు తీసుకొని ప్రతి ఏటా ఘనంగా నవమిని జరపాలని మనం ముందుకెళ్ళాం. తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని దత్తత తీసుకున్నారు. అంత మునుపు మీరు చూస్తే భద్రాచలంలో అభివృద్ధి చేశాం. అది తెలంగాణకు వెళ్ళిన తర్వాత దీన్ని మనం అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఇక్కడంతా కూడా ఈ జిల్లాల్ని డివైడ్ చేయాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా చేయాలనో చేయడం కోసం అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడే ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. దాన్ని ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన ఇక్కడ అభివృద్ధి, ఏ అభివృద్ధి కావాలన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ మన పార్టీ ఎమ్మెల్యే లేరని మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, ఎంపీ లేరని అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ శుభ సందర్భంలో 30 సంవత్సరాల తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతిరోజు నాకు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి
ఆ సైడ్ మంగాపురం సైడ్ అయితే మా ఇల్లు నిద్రలేసి చూస్తే ఆ సైడ్ నుంచి నామాలు కనపడొస్తుంది. మంగాపురం సైడ్ అది చూస్తూ బ్రతికిన వాడిని, ఎప్పుడు కూడా భక్తిభావంతో ఉన్నవాడిని. ఓసారి హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని మిగిలిన దేవుడిని నమ్ముతారు. అదే మరి ముస్లిమ్స్ అంతా అల్లాహ్ని నమ్ముతాం, క్రిస్టియన్స్ అంతా యేసు ప్రభువుని ప్రార్థిస్తాం. కానీ అందరూ దేవుళ్ళు చెప్పింది ఒకటి, సమాజానికి మంచి చేయమని. నేను ప్రతిరోజు ఒకటే కోరుకుంటా,